చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు వీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు బేతాళ కథ పేరు మాయని మచ్చ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, తలుచుకుంటేనే భీతిగొల్పే శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ ఎవరికి మేలు చేయగోరి ఇంత కఠిన శ్రమకు పూనుకున్నావో నాకు అర్థం కావడం లేదు. పూర్వం గవరయ్య అనేవాడు బంధుప్రీతి కొద్దీ అసహాయ స్థితిలో ఉన్న వందన అనే అమ్మాయికి సహాయపడి చివరకు 10 మందిలోనూ నవ్వుల పాలయ్యాడు. నీవు కూడా అలాంటి పరిస్థితికి గురికాకుండా తగు జాగ్రత్తలో ఉండేందుకు అతడి కథను నీకు చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చక్రపురంలో గవరయ్య, శరభయ్య అనే 2 మిత్రులు ఉన్నారు. శరభయ్య కలిగినవాడే కాని చాలా పొదుపరి. అయితే అతడు సొంతానికి మాత్రం పొదుపుగా ఉంటూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో వితరణ చూపేవాడు. గవరయ్య ఆదాయానికి మించి వ్యయం చేసే దుబారా మనిషి. గవరయ్య తరచుగా శరభయ్యను, ఉన్నదంతా కట్టుకుపోతావా ఏమిటి? బతుకున్నంతకాలం సుఖాలు అనుభవించాలి, నీకు డబ్బుంది గాని అనుభవించే యోగం మాత్రం లేదు అని ఎద్దేవా చేస్తూ ఉండేవాడు. అందుకు బదులుగా శరభయ్య, ఏ అనుభవమైనా సంతోషం కోసమే కదా, ఆ సంతోషం నాకు పుష్కలంగా ఉన్నది. నీకు నీ సంతోషం కంటే నా గురించిన బాధే ఎక్కువగా ఉన్నట్టున్నది. అందుకు కారణం నీ అప్పులు, నా నిల్వలు. ఉన్నంతలోనే స్వసుఖాలకు, పరోపకారానికి వినియోగిస్తూ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడానికి కొంత దాచుకుంటూ ఉంటే నీకు అప్పులు ఉండవు, నీ సంపద కూడా పెరుగుతుంది అంటూ చురక వేసేవాడు. దీనికి గవరయ్య ఒప్పుకోక, నేను పరోపకారినే, నా అప్పులన్నీ పరోపకారానికే చేశాను, పరోపకారం చేసేటప్పుడు నాకు ఒళ్ళు తెలియదు, అందువల్ల నా వంటి వాడికి సంపద ఉండదు అంటూ ఉక్రోషపడేవాడు. గవరయ్య, నీ మంచి కోరి చెబుతున్నాను, నువ్వు దుబారా మనిషివని ఒప్పుకో, లేదా నీ ఖర్చులన్నీ ఒక పద్దులో రాయి. నువ్వు పెద్ద పరోపకారివని కబుర్లు చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజున నీకు మాయని మచ్చరాగలదు, జాగ్రత్త అంటూ ఒకసారి శరభయ్య గవరయ్యను హెచ్చరించాడు. గవరయ్య మిత్రుడి మాటలకు ఏ కొంచెం కూడా కోపగించుకోక, చూడు శరభయ్య, భగవంతుడు మనిషికి భిన్న మనస్తత్వాలనిచ్చాడు. నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది, దీన్ని గురించి చర్చలు అనవసరం అంటూ తేల్చిపారేశాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ డబ్బు, వాటికి సంబంధించిన ఖర్చులను గురించి మాట్లాడుకునేవారు కాదు. అయితే అనుకోకుండా ఆ అవసరం రానే వచ్చింది. చక్రపురానికి దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉండే స్వర్ణపురంలో భూకంపం వచ్చి ఇళ్లన్నీ కూలిపోయాయి. ఎంతో ప్రాణనష్టం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆ ఊరుకు వందన అనే 10 ఏళ్ల అమ్మాయిని తీసుకువచ్చాడు. భూకంపంలో అనాథ అయిన ఆ పిల్లకు గవరయ్య దూరపు బంధువు. అదే సమయంలో గవరయ్య కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్ళి ఉన్నాడు. అప్పుడు శరభయ్య ఆ వచ్చిన వ్యక్తితో, చూడు బాబు, గవరయ్య బంధువు అంటే నాకు బంధువే, ఈమెను నా ఇంట పెట్టండి అని చెప్పగానే ఆ వచ్చిన మనిషి వందనను అక్కడే అతనికి అప్పగించి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు గవరయ్య తీర్థయాత్రలు ముగించుకుని ఊరికి తిరిగి వచ్చాడు. శరభయ్య ద్వారా జరిగింది తెలుసుకుని, తీర్థయాత్రల్లో దాన ధర్మాల పేరిట బోలెడు డబ్బును ఖర్చు చేశాను నేను. ఇప్పుడు మరొక మనిషిని పోషించడం అంటే నా వల్ల కాదు. అందులోనూ వందన ఆడపిల్ల, దానికి నగలు కొనాలి, పట్టుబట్టలు కొనాలి, పెళ్లి కొడుకును కూడా కొనాలి. నువ్వేమో అస్సలు ఆలోచించకుండా నా వీపు మీద మరింత బరువును వేశావు. నేనా సమయంలో ఉండి ఉంటే ఆ తీసుకొచ్చిన మనిషితోనే వందనను వెనక్కు పంపేసేవాణ్ణి అంటూ లబోదిబోమన్నాడు గవరయ్య. శరభయ్య అతణ్ణి ఓదార్చి, దేవుడి దయవల్ల నా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నది. నీకు అభ్యంతరం లేకపోతే వందన
మా ఇంట్లోనే ఉంటుంది. ఆ పిల్ల బరువు బాధ్యతలను నేనే భరిస్తాను అని అన్నాడు. బావుంది గాని నా బంధువును నువ్వు పోషిస్తే నాకు చెడ్డ పేరొస్తుంది. కాబట్టి వందన నాకంటే నీకే బాగా దగ్గర బంధువని అందరికీ చెప్పాలి, సరేనా అని అన్నాడు గౌరయ్య. శరభయ్య ఈ షరతుకు అంగీకరించాడు. అలా 6 నెలలు గడిచాయి. శరభయ్యకు స్వర్ణపురం నుంచి పిలుపు వచ్చింది. ఆ దేశపు రాజు స్వర్ణపురానికి అందజేస్తున్న సహాయం సక్రమంగా వినియోగం కావడం లేదని, అందుకు సమర్థుడు, నమ్మకస్తుడు, పరోపకారి అయిన మనిషి కావాలని వివిధ గ్రామాలకు ఉత్తర్వులు పంపితే అలాంటిది చక్రపురానికి కూడా ఒకటి వచ్చింది. చక్రపురం గ్రామాధికారి శరభయ్య వివరాలను పంపాడు. రాజు శరభయ్యను స్వర్ణపురానికి రాజప్రతినిధిగా ఎంపిక చేశాడు. శరభయ్య దీనికి అంగీకరించాడు. కాని వందన స్వర్ణపురం పేరు చెబితేనే వణికిపోతున్నది. ఎందుకంటే ఆ భూకంపాన్ని తలుచుకుంటూ ఆమె భయపడసాగింది. వైద్యుడి సలహా మీద వందనను చక్రపురంలోనే విడిచి వెళ్లాలనుకున్నాడు శరభయ్య. అలాంటి సమయంలో గౌరయ్య శరభయ్య వద్దకు వచ్చి, నీ ఇబ్బంది నాకు అర్థమైంది. పరోపకారానికి పోయి కొత్తగా నేను ఆర్థిక ఇబ్బందులను తెచ్చుకున్నాను. నువ్వు నా అప్పులన్నీ తీర్చావంటే సంతోషంగా జీవితాంతం వందన బాధ్యతలను నేను స్వీకరిస్తాను అని అన్నాడు. సరే గౌరయ్య, నువ్వు కోరినట్లే చేస్తాను. నువ్వు జీవితాంతం వందన బాధ్యతలను స్వీకరిస్తున్నా అన్నప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉండటం చాలా కష్టం. ఎప్పుడు అవసరపడినా నేను నీకు ధన సహాయం చేస్తూనే ఉంటాను అని వందనను గౌరయ్యకు అప్పగించి సకుటుంబంగా స్వర్ణపురానికి వెళ్ళాడు శరభయ్య. ఏడాదికొకసారి శరభయ్య చక్రపురం వచ్చి వందనను చూసి వెళుతూ ఉండేవాడు. వందన ఆ ఇంట ఎంతో సుఖసంతోషాలతో ఉంటున్నదని గ్రహించి సంబరపడుతూ ఉండేవాడు. అయితే వందన గౌరయ్యను స్వంత మనిషిలాగాను తనను పరాయివాడిలాగాను చూడటం ఎంతో బాధగా ఉండేది. చాలా ఏళ్లు గడిచిపోయాయి. వందన తన పట్ల ముభావంగా ఉంటున్నదని గ్రహించి శరభయ్య క్రమంగా చక్రపురం వెళ్లటం మానుకున్నాడు. అయితే గౌరయ్య డబ్బు అవసరాల విషయంలో మాత్రం అతడు ఏ లోటు చేసేవాడు కాదు. ఇలా ఉండగా స్వర్ణపురానికి శేఖరుడనే ఒక మహాకవి వచ్చాడు. రాజప్రతినిధిగా శేఖరుడికి అతిథి సత్కారాలందజేయవలసిన బాధ్యత శరభయ్యది. అతడు తన విధిని సక్రమంగా నిర్వహించి శేఖరుడి అభిమానాన్ని చూరగొన్నాడు. శేఖరుడికి ఇంకా వివాహం కాలేదు. అతడు అందగాడే కాని ముఖాన కుడిబుగ్గపై చింతగింజంత నల్లని మచ్చ ఉన్నది. అది పోయేదాకా పెళ్లి చేసుకోకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు. దేవుడిచ్చిన మచ్చ ఎలా పోతుందని శరభయ్య ఆశ్చర్యపడ్డాడు. అది దేవుడిచ్చిన మచ్చ కాదండి. నేనింకా విద్యాభ్యాస దశలో ఉన్నప్పుడు నా గురువు రాసిన కావ్యాన్ని నాదని చెప్పుకుని ఒక జమీందారు గారి నుంచి సన్మానం పొందాను. అందుకు నా గురువు కోపించి నా నేరం మచ్చగా మారి నా ముఖాన్నే అంటుకుని ఉంటుందని శపించాడు. ఇతరుల గొప్పతనాన్ని తనదని చెప్పుకోవడంలో నన్ను మించినవాణ్ణి నేను గుర్తించినప్పుడు ఈ మచ్చ నా నుంచి అతడి ముఖానికి మారుతుందని ఆయన శాపపరిహారం చెప్పాడు. ఇంతవరకు నాకు ఆ శాపపరిహారం చేయగల వ్యక్తి దొరకలేదు మరి అన్నాడు శేఖరుడు. అప్పుడు శరభయ్య, బాబూ, నీవు తప్పు చేసి ఉండవచ్చును, కాని అది నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నీవు నిజంగానే మహాకవివి కాగలిగావు. నీ మచ్చ నీ ముఖానికి అందాన్నే ఇచ్చింది. నీ వంటి ఉత్తముడికి తగిన ఇల్లాలు చక్రపురంలో ఉన్నది. ఆమెకిప్పుడు 18 ఏళ్ళు. పేరు వందన. నీవు ఆమెను పెళ్లాడితే ఎంతైనా సంతోషిస్తాను అంటూ అతడికి వందన కథ చెప్పాడు. హో, అలాగా. నా ఈ మచ్చను చూసి ఎందరో నన్ను చీదరించుకున్నారు. వందన నన్ను చీదరించుకోని పక్షంలో నేను ఆమెను తప్పక పెళ్లి చేసుకుంటాను. పదండి, మనం చక్రపురం వెళదాం అన్నాడు శేఖరుడు. శరభయ్య కొద్దిసేపు తటపటాయించి, ఎందువల్లనో వందనకు నేనంటే అసంతృప్తిగా ఉన్నది. ఇంతకు ముందే వందనకు గౌరయ్యతో ఉన్న బంధుత్వం సంగతి మీకు చెప్పాను కదా. నీవు వందన పరస్పరం ఇష్టపడితే పెళ్లివేళకు నేను అక్కడికి వస్తాను అని అన్నాడు.
శేఖరుడు చక్రపురం వెళ్ళాడు. గవరయ్య సంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు. వందన శేఖరుడంటే ఇష్టపడింది. అతడికి కూడా ఆమె నచ్చింది. వెంటనే పెళ్లి ముహూర్తం నిశ్చయమై శరభయ్యకు కబురు వెళ్ళింది. పెళ్లి వైభవంగా జరగటానికి డబ్బు ఏర్పాట్లన్నీ చేసుకుని శరభయ్య ఆనందంతో పెళ్లికి వెళ్ళాడు. గవరయ్యకు ఆడపిల్లలు లేరు. అందువల్ల ఆయనే కన్యాదానం చేశాడు. పెళ్ళయ్యాక వధూవరులిద్దరూ పెద్దలకు పాదాభివందనం చెయ్యాల్సి ఉన్నది. శేఖరుడు ముందుగా శరభయ్య వద్దకు వెళ్ళబోగా వందన వారించి, చూడండి, భూకంపం తర్వాత నాకు ఈ ఊళ్ళో ఆశ్రయం కల్పించడానికి కారణం శరభయ్య గారు. అయితే నా కోసం తన జీవితాన్ని అంకితం చేసింది మాత్రం గవరయ్య గారు. గౌరయ్య గారి పక్కనే నిలబడి ఆయనకు ధైర్యంగా ఉన్నందుకు మనం శరభయ్య గారికి పాదాభివందనం చెయ్యాలి. అయితే ఆయన స్థానం గవరయ్య గారి పక్కనే తప్ప ముందు కాదు. మనం ముందు గవరయ్య గారికి పాదాభివందనం చేద్దాం అని అన్నది. శేఖరుడు ఏదో అనబోయేంతలోనే ఒక విచిత్రం జరిగింది. ఉన్నట్టుండి గవరయ్య కుడిబుగ్గ మీద చింతగింజ అంతా నల్లని మచ్చ వెలిసింది. శేఖరుడి ముఖంపైన పెళ్లిచుక్క మాత్రం మిగిలిపోయి పూర్వపు మచ్చ మాయమైంది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, గవరయ్య వందనను శరభయ్యను మురిపించేలాగా పెంచాడు. వందన ఆ ఇంట ఎంతో సంతోషంగానూ ఉత్సాహంగానూ ఉన్నది. శరభయ్య దూరంగా ఉన్నాడే తప్ప దగ్గర ఉండి వందన బాగోగులు ఏమీ చూసుకోలేదు. అందువల్ల వందన గవరయ్యకు ప్రథమ స్థానాన్ని ఇచ్చింది. అది న్యాయమే కదా. ఒకవేళ అన్యాయమే అయినా ఆ అన్యాయం వందనది. మరి మాయని మచ్చ గవరయ్య ముఖానికి మారడం ఏ న్యాయం? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, శరభయ్య లేకుంటే వందనకు చక్రపురంలో స్థానముండేది కాదు. శరభయ్య ఆదుకుంటానంటేనే గవరయ్య వందనను తన ఇంట ఉంచుకున్నాడు. నిజానికి వందన తనకు దూరపు బంధువైన ఆమె బాధ్యత తనది కాదని, శరభయ్యదేనని గవరయ్య భావించినట్లు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వందన స్వర్ణపురానికి తిరిగి వెళ్లేందుకు భయపడకపోతే ఆమె శరభయ్య ఇంట్లోనే పెరిగి ఉండేది. వందన పేరు చెప్పి గవరయ్య అప్పులు తీరాయి. అతడి పరిస్థితి మెరుగైంది. ఇన్ని జరిగినా వందనను ఇంట ఉంచుకుని పెంచినందుకు గవరయ్యకే ప్రథమ స్థానం లభించడం అసమంజసం కాదు. కానీ వందన పెంపకంలో శరభయ్య పాత్రేమిటో వందనకు తెలియదని ఆమె మాటలను బట్టి గ్రహించవచ్చు. అంటే గవరయ్య ఆమెకు శరభయ్య గురించి ఏమీ చెప్పకుండా అంతా తానే చేసినట్లు చెప్పి ఉండాలి. అందుకే వందన శరభయ్యతో ముభావంగా ఉండేది. వందన పెంపకం గురించి శరభయ్య ద్వారా అంతా విన్న శేఖరుడు వందన మాటలు వినగానే శరభయ్య ఔదార్యాన్ని గవరయ్య తనదని చెప్పుకున్నట్లు గ్రహించాడు. అది నిజం కూడా కావడంతో ఆ మచ్చ గవరయ్య ముఖానికి మారింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.